తాము కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులం కౌలుదారులం కాదని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి అడ్లూరిని కలిశారు. బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే వారికి కాకుండా జగిత్యాల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారాయన. నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు వలసవాదులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకు ఏం చేస్తారు సార్? దయచేసి చెప్పండి. మనం ఏం చేస్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మనం మన నీరు కాస్తున్నామా లేదా? కింద మేము తలవంచుకోదలుచుకోండి. మేము ఉన్నమాట చెప్తున్నాం సార్. మేము మీ దగ్గర తలవంచుకుంటాం. మీరు మా నాయకుడు, మీరు మా నాయకుడు మీద తలవంచుకుంటాం సార్. కానీ వలసవాదులు కింద దగ్గర మంది తలవంచుకోదలుచుకోండి. ఉన్నమాట అంటున్నాం సార్. ఆడేపడే ఆయన దగ్గర పోయి తలవంచుకోవడానికి మనం పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులు అని చెప్పి అంటున్నాను. నేను ఆడు బతుకుదెరువు కోసం వచ్చిన్నాడు. తాము కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులం కౌలుదారులం కాదని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మంత్రి జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ని ఎలా చూడొచ్చంటారు? రైట్ వరలక్ష్మి, మాజీ మంత్రి అదేవిధంగా జగిత్యాల అంటే మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన జీవన్ రెడ్డి ఇక తన నియోజకవర్గంలో జరుగుతున్న తతంగాన్ని గురించి పూర్తిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఆయన వివరిస్తూ పూర్తిగా ఎమోషన్ అయిన సందర్భం. మొత్తానికి అక్కడ పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల హవానే కొనసాగుతుంది, వారి పరిపాలన కొనసాగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల తీరు అంటే పూర్తిగా పరిపాలన కొనసాగట్లేదనేది కూడా ఆయన పూర్తిగా అడ్లూరి లక్ష్మణ్ చెప్పిన సందర్భం. మొత్తానికైతే వివిధ దేవాలయాలకు సంబంధించి దేవాలయాల ధర్మకర్తల అంటే దేవాలయాల టెంపుల్ చైర్మన్స్ ని అదేవిధంగా పాలక వర్గానికి సంబంధించిన వ్యవస్థనంతా కూడా బీఆర్ఎస్ నాయకులకే కట్టబెడుతున్నారు. ఇక అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిగా ఏదైతే బీఆర్ఎస్ వీర విధేయులుగా ఉన్న వ్యక్తులకే ఆ అభివృద్ధి పనులకు సంబంధించి మిగతా కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని కూడా పూర్తిగా వారికి అప్పచెప్తున్నారనేది కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కి పూర్తిగా ఆయన ముందు ప్రతిదీ వివరిస్తూ ఆయన చెప్తున్న సందర్భం. ఆ తర్వాత జరిగిన పూర్తిగా ఈ అడ్లూరి లక్ష్మణ్ కూడా మంత్రి కూడా ఈ అన్ని అంశాలను నేను మిగతా పార్టీ దృష్టికి తీసుకెళ్తాను, అగ్రనాయక దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన నేపథ్యం. మొత్తానికైతే ఇది ఇప్పుడే కాదు, ఈ వైరానికి సంబంధించి ప్రధానంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన సంజయ్ పార్టీలోకి రావడం, ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక సంజయ్ పార్టీలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ పూర్తిగా బీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటున్నారు తప్ప ఆ కార్యకర్తలకే ఇస్తున్నారు తప్ప పార్టీకి వీర విధేయులు ఉన్న మాలాంటి వాళ్ళకి అదేవిధంగా సముచిత స్థానం లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికీ మేము పట్టాదారులం, ఖచ్చితంగా ఇటు రాహుల్ గాంధీ అడుగుజాడలు నడుస్తాము, జై భీమ్ జై సంవిధానికి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొస్తాము, ప్రతి ఒక్కరికి వివరిస్తాం తప్ప మిగతా బీఆర్ఎస్ పార్టీకో మిగతా వారికో అది చేసే పరిస్థితి లేదు అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి మంత్రి కూడా ప్రధానంగా ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా కూలంకషంగానే విని ఆ తర్వాత పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తానన్న సందర్భం. మొత్తానికైతే ఇక ఈ